నా మిత్రులు కొంతమంది జూనియర్ ఎన్టీ రామారావు డైలాగ్ అడిగినారు. వాళ్ళ కోసం మన ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమా నుంచి కోర్టులో చెప్పే ఒక డైలాగ్, అది ఒకసారి చూద్దాం. చెప్పండి, ఎవరన్నారు? రాఖీ అనబడి ఏముంది? సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, నేను చెప్తాను సార్. సార్ మొత్తం నా రైతు ఒప్పుకుంటాను సార్. నేనే చేశాను సార్. పూర్తి స్పృహతో, పూర్తి ఆరోగ్యంతో పకడ్బందీగా ప్లాన్ చేసి అన్నీ తెలిసి నేనే చెప్పాను సార్. దానికి పూర్తి బాధ్యత నాది సార్. మీరు ఏ శిక్ష విధించినా నాకు అంగీకారమే సార్. కానీ 2 నిమిషాలు మాట్లాడే చాలా దొరుకుతుంది సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఒక 50 మందిని చంపేయగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో అనుపాము పన్నట్టు అల్లకల్లలో పోయారే. మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితాల్లో సగభాగాలైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్. నీచాతి నీచంగా, క్రూరాతి క్రూరంగా జరుగుతుంది. ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడు, ప్రశ్నించాడా, నిలదీశాడా, పోనీ అభిప్రాయమైన చేశాడా? ఏం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెలు, మన కూతుళ్ళు బయటికి వెళ్తే ఎందుకు సార్ తిరిగి వచ్చేంత వరకు భయంగా ఉంటున్నాం? బిక్కుమని ఎందుకు ఉంటున్నాం? అరే, వాళ్ళు ఏమన్నా ఎడారులోకి, అణుల మధ్యకి, అణుబాంబ మధ్యకి వెళ్తున్నారా? మనలాంటి మనుషుల మధ్య కదా సార్ వెళ్ళేది. ఆడిది బయటకు వస్తే చాలు సార్, సందుల్లోనూ, రోడ్లలోనూ, బస్సుల్లోనూ, బస్ స్టాప్లోనూ, కాలేజీలోనూ, రెస్టారెంట్లోనూ ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. అరే, ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఏం చేస్తాననే భయం సార్ మనకి. అరే, స్త్రీ అంటే సెక్సేనా ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. కర్మభూమి, పుణ్యభూమి, వేదభూమి అని ఇలా ఎన్నో పేర్లు ఉన్న మన దేశానికి ఈ కర్మేంటి సార్? మాతృదేవో భవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమన్న మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది, కానీ మనకే ఏం నేర్పించలేకపోయింది సార్. ఇదే దేశంలో రావణాసురుడిని, ఒక సెక్సువల్ ఫార్వర్డ్ని సీతమ్మని ఎత్తుకెళ్ళాడని కోతులతో కలిసి వాళ్ళ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రావణుని చూసి మనం ఏం నేర్చుకున్నాం సార్? ఒక ఆడదాన్ని కొంగులాగితే 18 లక్షల మందిని పిచ్చి కుక్కల్ని చెప్పినట్టు చెప్పిన మహాభారతాన్ని చూసి మనం ఏం నేర్చుకున్నాం సార్? నేర్చుకున్నాం సార్. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవడం, చీరలు లాగటం. గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కమిషన్ ఆఫీసులు, సెక్యూరిటీలు, సెక్రటరీలు, ఎక్సెట్రాలు ఇవన్నీ మనం సవ్యంగా, నాగరికంగా బ్రతకడం కోసం కొన్ని వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో ప్రపంచంలోనే అతిపెద్దదైన డెమోక్రటిక్ సిస్టంలో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి సార్. సార్, మార్పు అనేది అదేదో ఆకాశం నుంచి ఊడిపడదు సార్, మనలో రావాలి సార్, మనందరిలోనూ రావాలి సార్. మన అమ్మను మనల్ని భద్రంగా కడుపులో దాచుకొని కనిపించినందుకు కాను కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉన్న ఈ ఆడవాళ్ళని గుండెలు పెట్టుకొని చూసుకోవాలి సార్. పెద్ద పెద్ద శిక్షలు వేయటం కాదు సార్, మా అందరి చేత పెద్దవాళ్ళ శిక్ష చదివించండి. మళ్ళీ ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్ళి బడిలో వేయండి సార్, బడిలో వేయండి. ఆడవాళ్ళ గురించి చదివించండి సార్. అమ్మతత్వం నిలబడి సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్.